మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. మత్తు పదార్థాల వల్ల మనిషి జీవితం చిన్న భిన్నమవుతుందని తెలిపారు ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి మున్సిపల్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి బ్యానర్లు, ఫ్లెక్సీలను చేతపట్టి నినాదాలు చేస్తూ మున్సిపల్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్, సిఐ గంగాధర్, ఏఎస్పేట చేజర్ల ఎస్ఐలు, ఎక్సైజ్ శాఖ సిఐ, ఆత్మకూరు అర్బన్ వైద్యశాల వైద్యురాలు అస్మా, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, యువనేత పిడికిటి వెంకటేశ్వర నాయుడు, కౌన్సిలర్ వేణు, స్వచ్ఛంద సంస్థల ఎన్జీఓ వాగల శ్రీహరి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టాలంటూ నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ బస్టాండ్ వద్ద ర్యాలీలో పాల్గొన్న అందరూ మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, లేకుంటే వారి జీవితం అస్తవ్యస్తమవుతుందని తెలిపారు. వ్యతిరేకంగా నిలబడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ క్రింది వాదన గురించి చురుకుగా అవగాహన కల్పిస్తాను. నేను నా వ్యక్తిగత ఎదుగుదలకు, శ్రేయస్సుకు దోహదపడే కార్యకలాపాలపై దృష్టి సాధిస్తాను. ఈరోజు ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్స్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ను జరపడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ డ్రగ్స్ వాడటం వలన యువత కానీ సమాజంలో వాడే ప్రతి ఒక్కరికి జరిగిన అనర్థాల గురించి కానీ, ఆరోగ్య సమస్యల గురించి కానీ, దీని మీద సమాజ ప్రభావం కానీ, దీని మీద దేశ ప్రభావం, దీని మీద పడి దేశానికి ప్రభావం వల్ల కానీ జరిగే విషయాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఒక ర్యాలీగా వచ్చి అందరికీ ఉద్దేశించి దీని గురించి సమస్యలు, దీనికి వచ్చే మనం చేయాల్సిన పనుల గురించి, పౌరుల యొక్క బాధ్యతల గురించి తెలపడం జరిగింది. అందరూ కూడా దీన్ని ప్రతిరోజు ఈ డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి కుటుంబం కానీ, సమాజం కానీ, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై దీని నిర్మూలన అందరికీ ముందుకు రావాలని చెప్పి ఉద్యమంలా ముందుకు రావచ్చి నిర్మించాలని చెప్పి చెప్పాలి. కాలేజీలో నిత్యము చెప్పాలి. ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏం జరుగుతుంది, దాని పర్యవసనాలు ఏంటి, దాని నష్టాలు ఏంటని చెప్పి వాళ్ళందరినీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పోలీసు వారు డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైన జబ్బు. ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఎన్ని చెప్పినా ఆ డ్రగ్స్ వాళ్ళు ఎవరైతే తీసుకుంటారో ఎంత చెప్పినా వాళ్ళకు దాని మీద వ్యామోహం అనేది మరి ఎక్కువగా ఉంటుంది. కానీ క్రమేణా తగ్గించాలని చెప్పి కూడా డాక్టర్స్ చెప్పారు. మనం అందరం కూడా దీని మీద మళ్ళీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యువత డ్రగ్స్కు ఎక్కువ అలవాటు పడ్డారు. ఒకసారి అలవాటు చేసుకున్న తర్వాత దాన్ని తొలగించాలని, ఏ విధంగా మనం తొలగించుకోవాలంటే, ఏ విధంగా మానుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ రెండు దగ్గర మనం దానిని బట్టి ఏ విధంగా